హలో గాయ్స్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ చేయండి. మీ కమెంట్స్ నేను చదువుతున్నాను. అందరికీ కమెంట్స్ పెడుతున్న అందరికీ, లైక్స్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? రైట్. అక్క, గుడ్ మార్నింగ్ అక్క. హ్యాపీ న్యూ ఇయర్ అక్క. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అక్క. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. నీ గురించి చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, వాణి అక్క ఈజ్ ఓన్లీ వన్ పీస్ అక్క. నిజంగా చెప్తున్నా హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ అక్క, నా లైఫ్ నా చేతిలో ఇచ్చినందుకు. నేను చాలా రుణపడి ఉంటాను అక్క. నా జీవితంలో నీకు ఎప్పుడూ మర్చిపోనక్క. నిజం చెప్తున్నా, నేను ఏ స్టేజ్లో ఉన్నా నేను వాణి అక్క వల్లే ఉన్నానని చెప్తానక్క. నిజంగా చెప్తున్నా అక్క, హార్ట్ఫుల్లీ ఐ లవ్ యూ సో మచ్ అక్క. నీ ఒక్కొక్క మాటకి నేను చాలా కనెక్ట్ అయిపోతున్నాను అక్క. ఆ యూనివర్స్ నా జీవితంలో నువ్వు తెచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ వాణి యొక్క గ్రాటిట్యూడ్. నీ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిండు నువ్వేళ్ళు చల్లగా ఉండాలక్క. నువ్వు నిజంగానే ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే కేవలం నీ వల్లనే అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. బతుకుతానక్క. నిజంగా నీ జీవితం అంటే అక్క ఏం బతుకురా, మంచిగా బతుకుతుంది అని నలుగురు చెప్పేలాగా బతికి చూపిస్తానక్క. నా లైఫ్ యామినేషన్ ఏందో నాకు యూనివర్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. గ్రాటిట్యూడ్ చెప్తున్నా. నువ్వు చెప్పిన ప్రతి మాట ఫాలో చేస్తున్నాక నిజంగానే డబ్బులు లేకుండా నేను మాకు ఇంత మంచిగా చెప్తున్నావు అంటే చాలా నేను నీకు రుణపడి ఉంటాను అక్క. నాకు ఏం చెప్పాలో కూడా అర్థమైతే లేదు. సారీ అక్క, నాకు ఇట్లా షేక్ అయిపోతుంది బాడీ మొత్తం. నువ్వు ఇంత తొందరగా రిప్లై ఇస్తావని అనుకోలేదక్క. నిజంగానే నువ్వు ఇంత బిజీలో ఉండి నన్ను పట్టించుకొని లవ్ యూ టూ అని పెట్టినావు కదక్క. ఈ జన్మకి ఇది చాలా హ్యాపీగా బతికేస్తా. నేను ఏ స్టేజ్లో ఉన్నా నిన్ను మాత్రం మర్చిపోలేనక్క. నిజం చెప్తున్నా. ఐ లవ్ యూ సో మచ్ అక్క. నేను నీకు చాలా పెద్ద ఫ్యాన్ అనుకో. ఫ్యాన్ అంటే తక్కువైపోతుంది. నువ్వు మా అమ్మ, నేను నీ కూతురులాగా నిజంగా చెప్తున్నా. మా అమ్మ రీసెంట్గానే ఎక్స్పైర్ అయిపోయింది ఒక 6 months 7 months అవుతుంది. ఆ పెయిన్ నాకు చాలా ఉంది. మళ్ళీ ఈ పర్సన్ వల్ల కూడా చాలా పెయిన్ ఉంది. ఆమె పోయే లోపు నేను చాలా బాధ పెట్టినా మా అమ్మకి. సారీ అమ్మ, బతుకున్నప్పుడు నేను చెప్పలేకపోయినా, కానీ ఇప్పుడైతే మనస్ఫూర్తిగా చెప్తున్నా. నన్ను క్షమిస్తాను మా అమ్మ. నిజంగానే అక్క, ఐ లవ్ యూ సో మచ్ అక్క. నిన్ను ఎప్పుడు నేను మర్చిపోనక్క. నీ వీడియోస్కి నేను లైక్ చేస్తా, షేర్ చేస్తా, కామెంట్ చేస్తానక్క. నాకు రిజల్ట్ అయినా అవ్వకపోయినా నేను చూస్తా. ఒకవేళ నువ్వు కమిటీలో పోస్ట్ పెడతానంటే పెట్టుకోవచ్చు అక్క. నిజంగా చెప్తున్నా. నేను హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఎవరికైనా వినిపించాలి అనుకుంటే వినిపించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నేను ఇంకా చాలా షేర్ చేసుకుంటాను అక్క. థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. హాయ్ వాణి అక్క. గుడ్ మార్నింగ్ మై డియర్ వాణి అక్క. ఈరోజు మీరు మార్నింగ్ ఏం చెప్పారు కదా ఇప్పుడే జస్ట్ అక్క, మీకు ఈరోజు ఎలా ఉండబోతుంది అని నేను ఆలోచించి కరెక్ట్గా మీరు చెప్పారక్క. నా పర్సన్ నుంచి న్యూ ఇయర్ రోజు కనీసం ఒక మెసేజ్ అని వస్తుంది అనుకున్నాను అక్క. రాలేదక్క. దాని గురించి అయితే ఫీల్ అయ్యాను. కానీ ఒకే ఒక నిర్ణయం తీసుకున్నాను అక్క. మీరు చెప్పింది కరెక్ట్ అక్క. ఏమంటే థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ మార్నింగ్. నేను ఈరోజు రీడింగ్ అంటే వర్క్ బిజీ వల్ల రీడింగ్ చూడడానికి 12 అయింది. కానీ మీరు చెప్పింది కరెక్టే 100%. ఇప్పుడు రీడింగ్ మొత్తం నేను అలాగే అనుకున్నాను. అసలు ఏంటి పరిస్థితి నేను అనుకున్నాను, ఇంకా ఈ రోజుతో నాదే నేను చూసుకోవాలి. ఇంక నేను ఇంకా అబెండెన్స్ కోసం అని అన్నిటి కోసం మీరు ఏదైతే చెప్పిన ప్రతి ఒక్క విషయం తెచ్చట్టుగా ఉండండి. ఆలోచనలు మాత్రం పోవట్లేదు. కాకపోతే మీరు ఎలా ఉండమంటే అలాగే ఉండటానికి ట్రై చేస్తున్నాను. ఒక్కరోజు బంధం అయితే కదమ్మా ఎమ్మటే ఏడ్చి పెట్టేసుకోవడానికి. పెళ్ళి ఇన్ని ఇయర్స్ బంధాన్ని ఒకేసారి మర్చిపోవాలంటే కష్టంగా ఉంది. ఇంకా నాకు తెలిసి ఈ జాబే నాకు పర్మనెంట్గా ఉండేటట్టు ఉంది. ఎందుకంటే బాగుంది జాబ్ అన్ని విషయాలలో. ఏది ఉందో దానికోసం నేను ఇంకా ట్రై చేస్తున్నాను. కొత్త బిజినెస్ అంటే ఏమీ లేదు నాకు. నేను జాబ్ చేస్తున్నాను. మీరు చెప్పారు కదా కొత్త జాబ్ వచ్చిందని, అదే కొంచెం నాకు తెలిసి ఈ జాబే నాకు పర్మనెంట్గా ఉండేటట్టు ఉంది. ఎందుకంటే బాగుంది జాబ్ అన్ని విషయాలలో. ఎందుకంటే అప్పుడున్న ప్రదేశంలో అప్పుడున్న దాంట్లో నుంచి నేను బయటకు వచ్చి 1 రూపీ అమ్మా మా వాణి దేవత సల్లంగుండాలి, జనం కోసం జన్మెత్తినవమ్మ దేవతరామ్మ, సాగు అంచులాకెళ్ళిన వారిని కాపాడావమ్మా, ఆడపిల్ల కన్నీరు తూడ్చేటి కరుణామయవమ్మా, పేదవాళ్లకు అన్నం పెట్టే దయాగుణమమ్మా, మొండి వ్యక్తులను మార్చేసేటి కాళీమాతవమ్మా. ఈ కొంచెం మచ్చకి మాత్రమే
ఇవి నేను ఎందుకు వినిపిస్తున్నాను అంటే టైం వేస్ట్ అనుకునే వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. ఎందుకు వినిపిస్తున్నాను అనంటే రీజన్ ఉంది. వీళ్ళ రియల్ లైఫ్లో మనం చెప్పినవి జరుగుతున్నప్పుడు మీకెందుకు జరగట్లేదు? కొంతమందికి క్వశ్చన్ మాత్రం ఎందుకు జరుగుతాయి కాకపోతే ముందు వెనక అంతే. ఆ కాన్ఫిడెన్స్తో ఉండండి. హోప్స్ కోల్పోయి వాళ్ళు చేయరు, వాళ్ళు ఉండరు, వాళ్ళు ఇలా అలా అని నెగిటివ్గా మీరే డిసైడ్ చేసేస్తే ఇంకేం చెప్తాం? కొంతమందికి 3 ఇయర్స్ తర్వాత ఆ పర్సన్ నుంచి కాల్ మెసేజ్ వచ్చింది. వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయలే. సో పేషెన్సీతో వెయిట్ చేశారు, ఒక హోప్తో వెయిట్ చేశారు. అలానే పేషెన్సీతోటి హోప్ తోటి వెయిట్ చేయండి. హోప్స్ కోల్పోవద్దు. అట్లాని వాళ్ళ కోసమే కర్ర పట్టుకొని వాకిట్లో ఎదురు చూస్తూ వస్తాడు నా రాజు ఈరోజు రానే వస్తాడు నెల రాజు ఈరోజు అనుకుంటూ కూర్చోవద్దు. మీ వర్క్లో మీరు మూవ్ అవుతూ ఉండండి. ఎవ్వరి కోసం ఆగొద్దు. వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు. ఎవరిని ఆపట్లేదు, ఎవరు ఆపరు కూడా. రైట్? అందువల్ల మీరు మీ ఎనర్జీస్ని, మీ లైఫ్ని, మీ టైంని సాక్రిఫైస్ చేసుకుంటూ వేస్ట్ చేసుకుంటూ వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ కూర్చోవద్దు. వస్తారు, బట్ మీకన్నా కనీసం రీడింగ్స్ రూపంలో వాళ్ళ ఎనర్జీస్ తెలుస్తున్నాయి, వాళ్ళ యాక్టివిటీస్ తెలుస్తున్నాయి, వాళ్ళ మైండ్ సెట్ తెలుస్తుంది, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో తెలుస్తుంది. కనీసం వాళ్ళకి ఆ జడ పదార్థాలకు అది కూడా లేదు కదా. దానికి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. అది కూడా లేదు వాళ్ళకి. ఆ అవకాశం కూడా లేదు కొంతమందికి కదా. రైట్, చూద్దాం ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, అసలు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంది మీ విషయంలో చూద్దాం. కరెంట్ ఎనర్జీస్ చూద్దాం. ఫస్ట్ కరెంట్ ఎనర్జీస్ చూసిన తర్వాత మిగతా చూద్దాము. అన్నీ తీసేసి మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. మీ పర్సన్ ముఖార విందాన్ని అలా ఆ చంద్రబింబాన్ని అలా ఇమాజిన్ చేసుకుంటూ విజువలైజేషన్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? రైట్. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి? యాంగ్జైటీ, మీ బతుకులంతే. మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్, ద థింకింగ్ ఉమెన్. రైట్, ఇది మీ పర్సన్ ఎనర్జీస్. 5th చక్ర ఆర్కేంజెల్. రైట్, మీ పర్సన్ చాలా యాంగ్జైటీలో ఉన్నారు. ఎందుకు అనంటే గుండె చేతిలో పట్టుకొని గుండె నిండా గుడి గంటలు గొంతులు ఎన్నో కళ్ళ నిండా సంక్రాంతులు సంద్రాకాంతులు శుభాకాంక్షలంటూ అని గుండె చేతిలో పట్టుకొని అలా వెయిట్ చేస్తున్నారు. రైట్, బాగా మీరేం చేశారో ఏమో తెలియదు కానీ బాగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. బాగా ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, వాళ్ళ ప్రస్తుత ఎనర్జీస్ అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ మీ ఇద్దరి మధ్య సపరేషన్ జరిగి 18 months కానీ 9 months కానీ లేకపోతే ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి. అండ్ మీ ఏజో మీ పర్సన్ ఏజో ఇక్కడ 45 years, 54 years అండ్ 47 years,
39 ఇయర్స్ ఇది కనపడుతోంది. అండ్ రాసులు క్లారిఫికేషన్ చేసేటప్పుడు చెప్తాను. ఫర్గివ్నెస్, న్యూ చాప్టర్, డ్యామేజ్, రెస్పాన్సిబిలిటీస్, gossip, 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 gossip. Bottom deck, dishonesty. ఇక్కడ ప్రేమ అయితే చాలా ఉందండి, మీ మీద ప్రేమ అయితే చాలా ఉంది. బట్ ఈ పర్సను ఇక్కడ మీ నుంచి క్షమాపణలు కోరుకుంటున్నారా, లేకపోతే ఆ పర్సన్ మీకు క్షమాపణలు అడగాలనుకుంటున్నారో? పాస్ట్లో సమ్ స్ట్రగుల్స్ అయితే మీ ఇద్దరి మధ్య జరిగినాయి అనేది కనపడుతోంది. ఈ పర్సను ఈ రిలేషన్లో మీ ఇద్దరికీ డ్యామేజ్ బాగా అయింది. ఇద్దరు ఒకరినొకరు హర్ట్ చేసుకోవడమో, లేకపోతే సమ్ గాసిపింగ్స్, వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల, వేరే వాళ్ళ గాసిపింగ్ వల్ల, లేదు ఇక్కడ మీ పర్సన్ మ్యారీడ్ అయి ఉన్నా, మీరు మ్యారీడ్ అయిన అదర్ పర్సన్స్ తోటి, ఇది ఎక్స్ట్రా రిలేషన్షిప్ అయినా, ఇక్కడ ఈ పర్సన్కి సమ్ ఎమోషనల్ నీడ్స్ అండ్ సమ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, రెస్పాన్సిబిలిటీస్, మేబీ పిల్లలు, ఈ విషయంలో రెస్పాన్సిబిలిటీస్ విషయంలో పడి మిమ్మల్ని చాలా మీతో చాలా డిజానెస్ట్గా ఉన్నారు, అబద్ధాలు చెప్పారు. అది తప్పే. ఈ పర్సను భయపడుతున్నారు కూడా. ఇంకోటి ఏంటంటే, మీ ఇద్దరి రిలేషన్ పరంగా చూసుకుంటే సొసైటీకి కూడా ఈ పర్సన్ భయపడుతున్నారు అనేది కనపడుతుంది. తన లైఫ్లో తను మూవ్ ఆన్ అయిపోవాలని ట్రై చేస్తున్నారు, బట్ కాలేకపోతున్నాడు. ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్, మీ పర్సన్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, పర్సనల్ లైఫ్లో ప్రేమ అయితే చాలా ఉంది, ఎమోషన్స్ కోరుకుంటున్నారు ఈ పర్సను. చాలా యాంగ్జైటీ, డిప్రెషను ఇట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారు. ఈ పర్సన్లో చాలా మార్పులు అయితే వచ్చినాయి అనేది కనపడుతుంది. మిమ్మల్ని చాలా మీకేం కావాలి ఆ విషయంలో నెగ్లెక్ట్ చేశారు. పాస్ట్లో చాలా నెగ్లెక్ట్ చేశారు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు. మిమ్మల్ని పట్టించుకోవాలా, ఫస్ట్ మీకు కేర్ ఇవ్వాలా, మిమ్మల్ని పట్టించుకోవాలా. ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యి ఉపయోగం ఏంటి, ఇంత ప్రేమ పెట్టుకొని ఉపయోగం ఏంటి, మీతో డిజానెస్ట్గా ఉన్నారు, అంటే నిజాయితీగా లేరు పాస్ట్లో, మీకు చాలా అబద్ధాలు చెప్పారు అనేది తను చెప్తున్నారు. తను మిమ్మల్ని క్షమాపణలు అడగాలి అనుకుంటున్నారు, పాస్ట్ని మర్చిపోయి తన లైఫ్లో తను మూవ్ ఆన్ అయిపోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు ఒకరినొకరు బాధ పెట్టుకోవడం, హర్ట్ చేసుకోవడం ఇదే జరుగుతుంది. కానీ తన ఎమోషనల్ నీడ్స్ తనకి ఫుల్ఫిల్ అవ్వట్లేదు మీ నుంచి. మీకు ఈ పర్సన్ నుంచి కూడా ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ లేదు. బికాస్ ఆఫ్ ఈ పర్సన్కి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అనేది కనపడతా ఉంది, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. బట్ చాలా ఓవర్గా ప్రేమ అయితే మీ విషయంలో చాలా ఉంది, యాంగ్జైటీ తీసుకుంటున్నారు. మేబీ మీ లైఫ్లో మీరు ఈ పర్సన్ని పట్టించుకోవట్లేదు, ఎమోషనల్ నీడ్ అందించట్లేదు, కాల్ ఆర్ మెసేజ్ చేయట్లేదు, మీ ఎనర్జీస్ ఇవ్వట్లేదు. సో ఈ ప్రేమ కోసం తప్పిస్తున్నారు ఈ పర్సన్. మేబీ ఈ పర్సన్కి డైజెషన్ ప్రాబ్లమ్స్, సమ్ అసిడిటీ ప్రాబ్లమ్స్, సమ్ అల్సర్ లాంటివి, కడుపుకు సంబంధించిన ఇబ్బందులు, హెల్త్ పరంగా సఫర్ అవుతుంటారు ఈ పర్సన్. అండ్ ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది, హెడేక్ ప్రాబ్లమ్స్, మానసికంగా చూడండి, డెక్ ఓపెన్ చేశాను, కార్డ్స్ చూడండి. మీరేమో
మీ అంత మంచి పర్సను తన లైఫ్‌లో లేదు. బట్ ఈ పర్సన్ లైఫ్‌లో చాయిసెస్ ఉన్నాయి అనేది కనపడుతుంది. కానీ మీది డివైన్ కనెక్షన్ అనేది కూడా కనపడుతుంది. ఆహ్, మీ ఇద్దరికి మధ్య ఆహ్, చాలా డీప్ కనెక్షను అనేది కూడా కనపడుతుంది. ఈ పర్సన్ మీ నుంచి మిమ్మల్ని క్షమాపణ కోరుకోవాలి అని కూడా ఆలోచిస్తున్నారు. బట్ మిమ్మల్ని హర్ట్ చేసినందుకు తను ఫీల్ అవుతున్నారు అనేది కనపడుతుంది. చూద్దాం. వై ఈస్ దిస్ యాంగ్జైటీ హియర్? తన ఇంట్యూషన్ అదే చెప్తుంది. తన ఇంట్యూషన్ పరంగా మీరు చాలా ఇంట్యూటెడ్ పర్సన్ అని కూడా కనపడుతుంది. మీ పర్సన్ అనుకుంటున్నారు మీరు చాలా తెలివిగల ఇంట్యూషన్ పర్సను. తను అబద్ధం చెప్పినా, తను లాయల్గా లేకపోయినా కూడా మీకు అర్థమైపోతుంది, మీకు తెలుస్తుంది. సో ఎస్ తన లైఫ్లో తను ఆల్రెడీ కమిటెడ్ పర్సన్ అనేది కనపడుతుంది. సో తన లైఫ్లో తను ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా తనకి అర్థమవుతుంది, మీకు తెలిసిపోతుంది అనేది తన ఫీలింగ్. వై ఈస్ దిస్ మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్ హియర్? జడ్జ్మెంట్. తను పాస్ట్లో ఏదైతే చేసి వచ్చారో దానికి తగ్గ ప్రతిఫలం కర్మ అనుభవిస్తున్నారు అనేది తన ఫీలింగ్ అనమాట. పాస్ట్లో మిమ్మల్ని ఎమోషనల్గా చాలా చాలా బాధ పెట్టారు కదా, అదే బాధ ఇప్పుడు తను పడుతున్నారు. నేను చేసుకున్న కర్మనే కదా, చూడండి, నేను చేసుకున్న కర్మనే కదా నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. తను నా లైఫ్లో ఉన్నప్పుడు నేను తనకి కేరింగ్ చూపించలేదు, టైం ఇవ్వలేదు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నాను. చాలా దాన్ని ఏమంటారు, డిజానెస్ట్, అవినీతిగా, నిజాయితీగా లేను. అండ్ చాలా అబద్ధాలు ఆడాను. సో ఇవన్నీ గుర్తొచ్చి ఆ కర్మ ఫలితమే నేను ఈరోజు ఈ రకంగా అనుభవిస్తున్నాను. చూడండి ఎట్లా ఉందో. ఆ కర్మ ఫలితమే నేను అనుభవిస్తున్నాను. చాలా మ్యానిపులేషన్ చేశాను, చాలా మ్యానిపులేటివ్గా, డెస్పరేట్గా ఉన్నారండి బాబోయ్. ఎట్లా ఉన్నాయంటే ఎనర్జీసు, ఇంకా మీకోసం పిచ్చోళ్ళు అయిపోతారు కదా, అలా ఉంది వాళ్ళ ఎనర్జీస్. మిమ్మల్ని చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీరు తన లైఫ్లోకి రావాలి అని చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు అనేది కనపడుతుంది. మీరు ఏదో ఒక తను ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే ఆర్ పార్, ఈ డెసిషన్ ఇటు తీసుకోవాలా, ఇటు వెళ్ళాలా, ఇటు చూస్తే రెస్పాన్సిబిలిటీస్, ఇటు చూస్తే మీరు ప్రేమించిన వ్యక్తి. సో నేను ఏం చేయాలి, ఏ డెసిషన్ తీసుకోవాలి, జడ్జ్మెంట్ స్టేజ్లో ఉన్నారు, డివైన్ని ప్రే చేస్తున్నారు అనేది కనపడుతుంది. హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. తను పాస్ట్లో చేసుకున్న కర్మలకు ఫలితమే ఇది అనేది, తను చేసిన కర్మకు ఫలితమే ఇది అనేది తను బాధపడుతున్నారు అనేది ఫీల్ అవుతున్నారు తను. ఓకేనా? రైట్. వై ఈస్ ద థింకింగ్ మ్యాన్ హియర్? వై ఈస్ పేజ్ ఆఫ్ కప్స్, 8 of cups. ఎస్. ఎందుకు థింక్ చేస్తున్నారంటే మీరు ఎమోషనల్గా ఈ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారు. తనకు అర్థమవుతుంది అసలు తనని పట్టించుకోవట్లా. తను లేకుండా మీ లైఫ్లో మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు, ఇంత ఎమోషనల్గా మీరు హ్యాపీగానే కనపడుతున్నారు తనకి. సో మీకు హార్ట్ బ్రేక్స్ చేసి మీరు ఎమోషనల్గా తన నుంచి బయటికి వెళ్ళిపోయారు, మూవ్ అయిపోయారు, వాకవే చేసేసారు. అందువల్ల ఎస్ తనకి ఇన్సెక్యూరిటీ. ఓకేనా? అదంతా ఆలోచిస్తున్నారు. పాస్ట్ ఏం చేశారు, ఏం జరిగింది, మీరు మీ లైఫ్లో మూవ్ ఆన్ అయిపోతున్నారు, ఎమోషనల్గా డిటాచ్మెంట్ ఫీల్ అవుతున్నారు తనతోటి. తనకి మీ ఎనర్జీస్ ఇవ్వట్లేదు, మెసేజ్ చేయట్లా, కాల్ చేయట్లా. ఇక్కడ మీ ఇద్దరు కూడా సోషల్ మీడియా పరంగా బ్లాక్లో నుంచి తీసేస్తున్నారు, కానీ ఇద్దరి మధ్య ఏ కమ్యూనికేషన్ లేదు. మీ స్టేటస్లు వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ స్టేటస్లు మీరు చూస్తున్నారు, బట్ నో కమ్యూనికేషన్. బట్ తనకి మీరు ఎమోషనల్గా తనని పట్టించుకోవట్లేదు, మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అనేది తన ఫీలింగ్. తను థింక్ చేస్తున్నారు. ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి, చాలా పొసెసివ్నెస్, ఇన్సెక్యూరిటీస్. మీరు తనని పట్టించుకోకుండా మీ లైఫ్లో మీరు ఎట్లా హ్యాపీగా ఉంటున్నారు, మీ లైఫ్లోకి ఇంకెవరైనా వచ్చేస్తున్నారా, మీ హ్యాపీనెస్కి రీజన్ ఏంటి, లేకపోతే మీ పర్సన్ నుంచి మీకు దక్కని
ప్రతిదీ మీకెవరో ప్రొవైడ్ చేస్తున్నారు. సో, అందువల్ల మీరు మీ లైఫ్‌లో ఇంత హ్యాపీగా ఉన్నారు. ఇట్లాంటి ఓవర్ థింకింగ్ చేస్తున్నారనమాట ఈ పర్సను. ఆహ్, ఈ రిలేషన్‌లో వర్క్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. బట్ భయపడుతున్నారు అనేది కనపడుతుంది. ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్‌లో ఉండుంటే ఈ పర్సన్ జర్నీ చేసి మీతో మీ ఇద్దరి మధ్య ఉన్న నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌ని, నెగెటివ్ సిట్యుయేషన్‌ని ఎండ్ చేసేసి, ఈ సాడ్ సిట్యుయేషన్‌ని ఎండ్ చేసేసి, మీతో ప్యాషనేటెడ్‌గా న్యూ బిగినింగ్ చెయ్యాలి. క్రియేటివ్‌గా ఆలోచించాలి. ప్లాన్ చేసి ఈ రిలేషన్‌లో ఎఫర్ట్స్ పెట్టాలి అనేది ఆలోచిస్తున్నారు. థింకింగ్ మ్యాన్ ఆలోచిస్తున్నారు. బట్ ఇక్కడ వై ఈస్ దిస్ గాసిప్ హియర్? నైట్ ఆఫ్ సోర్ట్స్. మెంటల్లీ ఏం ఆలోచిస్తున్నారు? మళ్ళీ ఏం భయపడుతున్నారు? సొసైటీ ఏం ఆలోచిస్తుందో, సొసైటీ ఏమనుకుంటుందో, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, ఇదే బతుకు వీళ్ళది. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని ఆలోచిస్తున్నారే కానీ తనని ఇంత కేరింగ్గా, ఎమోషనల్గా, ఇంత డెస్పరేట్గా ప్రేమిస్తున్న పర్సను తను చేసిన ఈ బిహేవియర్కి ఏమనుకుంటారు, ఎలా ఫీల్ అవుతారు అనేది మాత్రం ఆలోచించట్లే. వై ఈస్ దిస్ ఫర్గ్యూనెస్ హియర్? తను ఐసోలేషన్లో ఉన్నారు, ఒంటరిగా ఫీల్ అవుతున్నారు అనేది కనపడుతుంది. ఒంటరితనం ఫీల్ అవుతూ ఉన్నారు, లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు. తనకి ఫ్యూచర్ ఏంటి, ఎట్లా పోతుంది, ఏం అర్థం కావట్లా. ఒంటరితనం ఫ్యూచర్ గురించి ఒక భయం పట్టుకుంది. తను ఏం తప్పులు చేశారు, ఎక్కడ రెక్టిఫై చేసుకోవాలి, తను ఎలా మీతో కమ్యూనికేట్ అవ్వాలి, ఎలా ప్లాన్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఏం స్టెప్ తీసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ తను ఫోన్ తీసుకుంటారు, మెసేజ్ చేయాలని ఇంత పొడుగు టైప్ చేస్తారు, మొత్తం డిలీట్ చేసేస్తారు. కాల్ చేయడానికి ఫోన్ తీసుకుంటారు, మళ్ళీ భయపడి మళ్ళీ వెనక్కి తగ్గుతారు. ఎందుకు అనంటే కాల్ చేస్తే ఒకవేళ మీరు లిఫ్ట్ చేస్తే ఎవరు నువ్వు అని అడుగుతారేమో, అది కూడా తట్టుకోలేం మనం. ఎవరు నువ్వు అని అడుగుతారేమో అంటే ఇండైరెక్ట్గా నీకు నాకు ఏం లేదు అనేది మీరు ఇంటిమేట్ చేస్తున్నట్టు వాళ్ళతోటి. సో అది కూడా తట్టుకోలేరు. ఏం మాట్లాడాలి, మీ నుంచి నో అనేది రాకుండా వాళ్ళు మీతో ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏం మాట్లాడాలి, ఇవన్నీ ఆలోచిస్తున్నారు. వై ఈస్ దిస్ న్యూ చాప్టర్ హియర్? ఎస్, తను లైఫ్లో న్యూ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీ రిలేషన్ని, మీ ఇద్దరి నుంచి, మీ ఎనర్జీస్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు. బట్ కాలేకపోతున్నారు. అది తనకు ఒక అడ్వెంచర్ లాగా ఉంది. తను అవ్వలేరు కూడా, మూవ్ ఆన్ అవ్వలేరు కూడా. డ్యామేజ్, వీఆర్ బోత్ హర్టింగ్ ఫ్రమ్ దిస్. ఈ రిలేషన్లో నా వల్ల నువ్వు, నీ వల్ల నేను చాలా హర్ట్ అయ్యాము అనేది కనపడుతుంది. ఎందుకు అనంటే ఈ పర్సన్కి ఎవరో గైడ్ చేస్తున్నారు. మేబీ గురువులా, లేకపోతే వీళ్ళకంటే అనుభవంలో పెద్దవాళ్ళ గైడ్ చేస్తున్నారు. ఎందుకు అనంటే నీకు ఈ పర్సన్ మీద చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఆ పర్సన్కి చెప్తున్నారు, మీ పర్సన్కి చెప్తున్నారు ఈ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. నేను నమ్ముకొని, నిన్ను ఇంతగా ప్రేమించి, ఇంత ఎమోషన్స్ పెట్టిన వాళ్ళని ఇలా నువ్వు ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు. నువ్వు చాలా డ్యామేజ్ చేసావు. ఈరోజు వాళ్ళు ఇంత సైలెంట్గా ఉన్నారు అనంటే సైలెంట్ అయిపోయారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు న్యూ బిగినింగ్ చేసుకొని హ్యాపీగా వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు లీడ్ చేస్తున్నారు. అంటే నువ్వు ఎంత బీభత్సంగా హర్ట్ చేస్తుంటావో నువ్వు ఆలోచించుకో. వాళ్ళ మనసుల్ని ఎంత గాయపరుచుంటావో నువ్వు ఆలోచించుకో అని ఎవరో తనని గైడ్ చేస్తున్నారు, తనకు చెప్తున్నారు. సో మీ పాజిటివ్ ఎనర్జీస్ చూస్తూ మీ పర్సన్ చూడండి, నేను తాత్కాలికంగా అయితే గెలిచానేమో కానీ శాశ్వతంగా నా పర్సన్తో అంటే మీతో రిలేషన్ కోల్పోయాను అనేది చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఫస్ట్ కార్డ్ అదే వచ్చింది కదా, చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. నేను తాత్కాలికంగా నా ఈగోలో, నా యాటిట్యూడ్లో, నా బిహేవియర్తో నేను గెలిచాను అనుకున్నాను. బట్ ఒక రిలేషనే, ఒక లైఫే, నా ప్రాణమే నేను వదులుకోవాల్సి వచ్చింది దీనికోసము. నా యాటిట్యూడ్, నా ఈగో వల్ల ఒక మంచి పర్సన్ని నేను నా లైఫ్లో నుంచి దూరం చేసుకున్నావు అనేది ఈ ఎవరో గైడ్ చేసేవాళ్ళు వాళ్ళకి చెప్తున్నారు అన్నమాట.
ఈ రోజుల్లో అంత ప్రేమించేవాళ్ళు, అంత కేరింగ్ తీసుకునేవాళ్ళు నీకెక్కడ దొరుకుతారు? ఎవరుంటారు? అలాంటి పర్సన్‌నే నువ్వు గాయపరిచావు మనసుని. అంత ఎమోషనల్‌గా ప్రేమించే వాళ్ళని గాయపరిస్తే ఎంత ఘోరంగా ఉంటది? తను ఎంత గాయపడితే ఇంత సైలెంట్ అయిపోతారు అంటే మీరు అనేది వాళ్ళు గైడ్ చేస్తున్నారు. ఎవరో వీళ్ళు చాలా మంచిగా గైడ్ చేస్తున్నారు. వై ఈస్ దిస్ రెస్పాన్సిబిలిటీస్ హియర్? ఇక్కడ ఫ్యామిలీ విషయంలో కూడా మేబీ చిల్డ్రన్ విషయంలో, ఫ్యామిలీ విషయంలో, తన స్పౌస్ విషయంలో కూడా వాళ్ళు ఎమోషన్స్ ఉన్నాయి అనేది కనపడుతుంది. బట్ రెండు వైపులా బ్యాలెన్స్ చేసుకోలేక మీ వైపున అడిగేవాళ్ళు లేరు కాబట్టి మీతోనే రూడ్‌గా బిహేవ్ చేసి మిమ్మల్ని తన లైఫ్‌లో నుంచి పక్కకి తప్పించేయాలని చూశారు. ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించాలి. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడాలి. పడ్డారు. ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఏడ్చి గీ పెట్టుకొని చెప్పేవాళ్ళు కూడా ఎవరో గైడ్ చేస్తున్నారు. వాళ్ళకి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. మంచిగా గైడ్ చేస్తున్నారు మీ పర్సన్‌ని. వై ఈస్ దిస్ డిజానెస్టీ హియర్? టెంపరెన్స్. మీకు అబద్ధాలు చెప్పారు. మీతో లాయల్‌గా లేరు కదా! సో, అది కూడా ఇయన్నీ ఓవర్ థింక్ చేస్తూ మీ మీద ప్రేమ, ఎమోషన్సు, తను చేసిన బిహేవియరు, మీరిప్పుడు ట్రీట్ చేస్తున్న విధానము, మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటున్నారు. కానీ కాలేకపోతున్నారు. మిమ్మల్ని మర్చిపోవాలనుకుంటున్నారు. కానీ కాలేకపోతున్నారు. మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. కానీ రాలేకపోతున్నారు. సో, తను ఎమోషనల్‌గా పేషెన్సీ, ఓపిక పట్టి ఎమోషనల్ బ్యాలెన్స్‌లో ఉన్నారు అనేది కనపడుతుంది. రైట్? ఇంకా మీకోసం మీ పర్సన్ ఏమి లవ్ మెసేజెస్ పంపించారో చూద్దాము. ఏం లవ్ మెసేజెస్ పంపించారు మీ పర్సన్? ఇంకా ఏం చూద్దాము. రైట్. నేను నీ స్టేటస్ అండ్ డీపీ చూస్తూనే ఉన్నాను ఫేక్ అకౌంట్ నుంచి. రైట్. నీకు దూరం అయ్యి నేను సంతోషంగా బతకగలను అనుకున్నాను. బట్ నిన్ను దూరం చేసుకున్నాక తెలిసింది నీ విలువ. నిన్ను వదిలి బతకలేనని, పెద్ద తప్పు చేశాను అని చెప్పాను కదా. అక్కడ ఫీల్ అవుతున్నారు యాంగ్జైటీ అని చెప్పి. సో, మీ నుంచి దూరం అనుకున్నారు బట్ కాలేకపోయారనమాట. ప్లీజ్ నాకు సెకండ్ ఛాన్స్ ఇవ్వగలవా? అంతా సరిచేస్తాను అని చెప్తున్నారు. నీతో గడిపిన ప్రతి క్షణం నాకు గుర్తొస్తుంది. నీతో నేను హద్దు దాటి ప్రవర్తించానని నాకు తెలుసు. అదే ఎవరో గైడ్ చేస్తున్నారు. నువ్వు ఎంత హద్దు దాటి వాళ్ళ మనసుల్ని గాయపరుస్తుంటే వాళ్ళు ఇంత సైలెంట్ అయిపోతారు. నిజంగా లాయల్‌గా ప్రేమించిన వాళ్ళు మనసుకి గాయం తగిలితే వాళ్ళు ఒక మాట అనరు. సైలెంట్ అయిపోతారు. మాట్లాడడం ఏం లేదు. ఎందుకంటే నమ్మిన వ్యక్తే ఇంత మంచిగా, ఇంత లాయల్‌గా మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తే ఇలా బిహేవ్ చేస్తే ఎవరికో చెప్పుకుంటారు. ఒక కథ లాంటిదే చెప్తాను. శ్రీరాముడంట అడవిలో పోతుండేటప్పుడు ఒక బండరాయి లేకపోతే సంథింగ్ ఏదో ఉంది. అది కప్పనో మరి ఏదో తొక్కుతాడనమాట. తొక్కినప్పుడు అది అరవదు. చివరికి అది చూసుకొని శ్రీరాముడు, కప్ప నువ్వెందుకు, నేను తొక్కుతున్నాను కదా, నువ్వు అరవచ్చు కదా అనంటే, ఎవరైనా తొక్కితే, ఎవరైనా నన్ను గాయపరిస్తే రామా నిన్నే పిలుస్తానయ్యా, నిన్నే వేడుకుంటాను. ఆ రాముడే నన్ను తొక్కితే నేను ఎవరికి చెప్పుకోవాలి, ఎవరిని పిలవాలి అని అడిగిందంట ఆ కప్ప. అందుకే సైలెంట్గా ఉండిపోయాను, బాధ ఉంది బట్ సైలెంట్గా ఉండిపోయాను అని చెప్పారంట. అప్పుడు శ్రీరాముడు చాలా బాధపడతాడనమాట.
ఇది మాకు నా పెద్దోళ్ళు చెప్పింది. అది ఉందో లేదో నాకు తెలీదు. దీని గురించి కాంట్రవర్సీలు చేయమాకండి. నా పెద్దోళ్ళు నాకు చెప్పింది. ఏదైనా చిన్నపాటి కథలు చెప్తూ ఉంటారు కదా పెద్దోళ్ళు, అలా. నీతో నేను హద్దు దాటి ప్రవర్తించానని నాకు తెలుసు. అగైన్ అండ్ అగైన్ అదే వస్తుంది. నాకు ఈ సొసైటీ, ఫ్యామిలీ ఎవరేమనుకుంటారు అనే చింత ఇక లేదు. నేను పూర్తిగా నీ వాడిని అవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ చెప్పాను కదా, ఈ పర్సను, సొసైటీ ఎంతసేపు వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, సొసైటీ ఏమనుకుంటుంది అని, రెస్పాన్సిబిలిటీస్ అని, ఇవన్నీ అనుకుంటున్నారని చెప్పాను కదా. సో అలాంటిది ఇంకా నేనేం అట్లాంటివి ఏం అనుకోను. నేను కేవలం నీ వాడినే అవ్వాలనుకుంటున్నాను, నీ దాన్నే అవ్వాలనుకుంటున్నాను అని చెప్తున్నారు. నువ్వు నా జీవితంలో నా లక్కీ చాంబి. మీరు వాళ్ళ లైఫ్లో అదృష్టాన్ని, ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ, ట్విన్ ఫ్లేమ్ జర్నీ మీ ఇద్దరిది. చాలా కొద్ది మందిది మాత్రమే ఈ ఎనర్జీస్లో ట్విన్ ఫ్లేమ్స్ అనేది కనపడుతుంది, రిలేషన్షిప్లో ఉన్నారు అనేది. నా మనసులో నీకు ఇచ్చిన స్థానం వేరెవ్వరికీ ఇవ్వలేను. యూ హ్యావ్ ఏ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. 24/7 నీ ఆలోచనలు నన్ను వేయడం లేదు. ఏం చేసావు నువ్వు నన్ను చెప్పండి. నిన్ను బాధ పెట్టిన మరుక్షణం నుంచి నాకు కూడా బాధ కలుగుతుంది. ఆబ్వియస్లీ కర్మ ఈజ్ బ్యాక్ ఆల్వేస్, రైట్? This is all for today's reading. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namah Shivaya. Bye.